తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తుతం మల్కజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రేవంత్ రెడ్డి గారు నమస్తే. సో కొడంగల్ కథంసింహం మళ్ళీ గర్జన మొదలుపెట్టింది. ఏంటి కారణం, ఏంటి ఆ ధైర్యం? పార్టీ ఇచ్చిన ఆదేశాలు, కార్యకర్తల కోరిక. పార్టీ ఆదేశాలను పార్లమెంట్లో పోటీ చేయమన్నారు. పార్టీ ఆదేశిస్తే కళ్ళు మూసుకొని దూకేవాడినే నేను. కాబట్టి మల్కజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల బరిలో దిగడం జరిగింది. పార్టీ ఎందుకు ఈ అవకాశం ఇచ్చింది? కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడిపోయారు, మల్కజ్గిరికి మళ్ళీ షిఫ్ట్ అయ్యారు. సో రాహుల్ గాంధీకి ఏం చెప్పారు రేవంత్ రెడ్డి? నేనేం చెప్పలేదు. రాహుల్ గాంధీ గారికి ఇక్కడ రాజకీయ పరిణామాలు అన్నీ కూడా తెలుసు కదా. వారు చూసిండ్రు ఇక్కడ జరిగిన అక్రమ నిర్బంధాలు కానీ, లేకపోతే ఇక్కడ జరుగుతున్న పోరాటం కానీ, ఇక్కడ ఉన్న అన్ని వ్యవహారాలు వారికి తెలుసు కదా. కాబట్టి వారు అన్నిటినీ పరిగణలోకి తీసుకొని వారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు రేవంత్ రెడ్డి. కొడంగల్లో నేటి వరకు ఎన్నో కష్టాలను చవిచూసిన రేవంత్ రెడ్డి చాలా ధైర్యంగా మల్కజ్గిరి సీటు వైపు కన్నేశారు. మల్కజ్గిరి సీటు చేజిక్కించుకున్నారు. అంటే ఇది మీరు నేను చేజిక్కించుకున్నది లేదు, నేను అడిగింది లేదు. నేను అదే చెప్తున్నా. పార్టీ ఆదేశించింది, కార్యకర్తలు కోరుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రకరకాల రాజకీయ పరిణామాల వల్ల కొంత గందరగోళం, కొంత ఆందోళనకు గురవుతున్నది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆదేశాలు ముఖ్యమైన క్రియాశీలకమైన నాయకులందరినీ కూడా ఎన్నికల బరిలో దించాలనుకుని, అందుకే పీసీసీ ప్రెసిడెంట్ని కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, లేకపోతే వంశీచంద్ర రెడ్డిని కానీ, ఇట్లా చాలామందిని సీనియర్ నాయకులను అందరినీ కూడా, బలరాం నాయక్, రమేష్ రాథోడ్ లాంటి వాళ్ళని, వీళ్ళందరినీ, మధుయాస్కి లాంటి వాళ్ళందరినీ కూడా ఎన్నికల క్షేత్రంలో దించడం జరిగింది. అంటే ఒక ప్రత్యేకమైన సందర్భంలో చంద్రశేఖరరావు గారు మరీ అరాచకంగా రాచరిక పోకడలతో పోతున్న సందర్భంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే శ్రేణులు అన్నిటిని కూడా సమన్వయపరిచి ఎన్నికల క్షేత్రంలోకి వెళ్ళాలని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఎన్నికలలో మేమందరం పోటీ చేస్తున్నాం. కేటీఆర్ చెప్తున్నారు, రాబోయే ఎన్నికల్లో 16 సీట్లు మావే, ఎవరు మాకు ప్రత్యర్థి కాదు, ఏ పార్టీ కూడా ప్రత్యర్థి కాదు. సో టీఆర్ఎస్ మాత్రమే పోటీ అని చెప్తూ ఉన్నారు. అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? విత్ ఇన్ ద పార్టీలో తిరుగుబాటు ఉంది, ఏ క్షణమైన చీలిపోవచ్చు అని అర్థం చేసుకోవాలన్నా? అంటే వాళ్ళే పోటీ అని, వాళ్ళకే పోటీ అంటే మెజారిటీలో ఒక కాన్స్టిట్యున్సీ ఇంకో కాన్స్టిట్యున్సీకి పోటీ తప్ప ఎవరు పోటీ కాదు మాకు అని చెప్తూ ఉన్నారు. 2008లో రాజీనామాలు 16, 17 శాసనసభలకు 5 పార్లమెంటు స్థానాలకు రాజీనామాలు చేసినప్పుడు కూడా ఇదే మాట చెప్పారు. 7 గెలిచి 9 ఓడిపోయినరు. ఆ రోజు అసెంబ్లీ ఎన్నికలలో 5 పార్లమెంట్లో 2 గెలిచినారు, 3 ఓడిపోయినరు. అంటే వాళ్ళ మాటలకు, వాళ్ళు మాట్లాడే విధానానికి ఒక అర్థం కానీ ఒక పర్థం కానీ లేదు, సాగుతుంది కాబట్టి మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ ఎన్నికలు అనేటివి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినవి కావు. ఇప్పుడు ఈ దేశ ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలని జరుగుతున్న ఎన్నికలు జాతీయ పార్టీల మధ్యలో పోటీ. సో అక్కడ బీజేపీతో కూడుకున్న ఎన్డీఏ, ఇక్కడ కాంగ్రెస్తో కూడుకున్న యూపీఏ ఎన్నికల క్షేత్రంలో ఉన్నారు. సో ఈ 2 పార్టీల మధ్యలోనే పోటీ. ఉప ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్కు ఇందులో పాత్ర లేదు. పాత్ర లేనప్పుడు వాళ్ళు చేసేదేముంది? పాత్ర లేదని మీరు అంటున్నారు. కేసీఆర్ మాత్రం నాకు 16 సీట్లు ఇవ్వండి, 160 సీట్లు చేసి చూపిస్తాను. కాంగ్రెస్, బీజేపీ 2 కూడా ఈ దేశాన్ని మట్టి కనిపించేశాయి. ఈ దేశం బాగుపడాలంటే టీఆర్ఎస్ ఓటేయాలి అని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు నేను అనేది అదే, 16, 160 ఎట్లయితాయి? 6 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాడు. ఇంతవరకు దానికి టెంటే కట్టలేదు కదా. ఫెడరల్ ఫ్రంట్లో చేరమని అడిగిన మమతా బెనర్జీ గారికి సమస్య వచ్చినప్పుడు కనీసం పరామర్శించలేదు, ఖండించలేదు. అదేవిధంగా నవీన్ పట్నాయక్ దగ్గరికి పోయి వచ్చిండు. వాళ్ళందరూ చేరిపోయినట్టే ఊదరగొట్టిండ్రు. ఎక్కడ జరిగింది? కర్ణాటకలో పోయి కలిసిండు దేవగౌడ వాళ్ళని. వాళ్ళు కాంగ్రెస్తో చేరిండ్రు. ఇంకెక్కడుంది ఫ్రంట్కు టెంటు? కాబట్టి ఆయన కోరిక అది. రేవంత్ రెడ్డికి ఇన్ని దెబ్బలు తగిలిన తర్వాత కూడా రేవంత్ రెడ్డిలో వాడి వేడి ఎక్కడ తగ్గలేదు. కారణం ఏంటి? అంటే మేము మా సొంతం కోసమో, అవసరం కోసమో, మా ప్రయోజనం కోసమో పోరాడడం లేదు. ప్రజల కోసం, ప్రజా సమస్యల మీద గలం ఎత్తాలనుకున్నాం. గలం ఎత్తేటప్పుడు వచ్చే ఇబ్బందులు మేమేం ఊహించనివి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరిగినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండే పోరాటం చేస్తున్నాం. అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలు. మంచి వైపు ఎవరు నిలబడ్డారు, చెడు వైపు ఎవరు ఉన్నారు, ధర్మం అధర్మం మధ్యలో జరుగుతున్న పోరాటం. మీరు మహాభారతం తీసుకోండి. పాండవులు చాలా వరకు కష్టాలనే ఉన్నారు, కౌరవులు చాలా సుఖంగా ఉన్నారు. కానీ 100 మంది ఉన్నామని విర్రవీగినరు, కానీ 5 మంది చేతులు ఓడిపోయినారు కదా. ఈరోజు కూడా ఇవాళనే పేపర్లో చూసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 100 అని. 100 దేనికి సంకేతం? కౌరవులకే సంకేతం. ఇంకా పతనం శిశుపాలుడు కూడా 100 తప్పులు అయినాక పోయిండు. సో 100 అనేది కేసీఆర్ను, టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడానికి పనికొస్తుంది. 88 గెలిచిన తర్వాత ఇన్ని తప్పిదాలకు పాల్పడి ఇన్ని రకాల రాజకీయ ఉల్లంఘనలు చేయాల్సిన అవసరం లేదు.
బంగారు భవిష్యత్తు, బంగారు తెలంగాణ తీసుకురావడం కేసీఆర్తోనే సాధ్యం కాబట్టి అందరూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అభివృద్ధి కోసం మా పార్టీలోకి వస్తున్నారు తప్ప మరేం కాదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తుండే అనే దానికంటే ఏం జరుగుతుంది అనేది చాలా కీలకం. ఇప్పుడు తెలంగాణ అప్పుల తెలంగాణ అయింది. 69,000 కోట్లతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం 2,50,000 కోట్లు దాటింది ఈరోజు. దాదాపుగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 1,50,000 కోట్ల పైచలకు అప్పులు తీసుకొచ్చిండు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాలా తీసింది. కానీ కేటీఆర్ కుటుంబం ఆస్తులు 1400% పెరిగినాయి. ఎట్లా పెరిగింది, ఏం వ్యాపారం చేసిండ్రో ప్రజలకు చెప్పాలి కదా. రాజకీయం తప్ప, అధికారం తప్ప వాళ్ళకున్న వ్యాపారాలు ఏంటివి? వాళ్ళ ఆస్తులు అప్పనంగా 5 ఏళ్లలో ఇంతగా పెరగడానికి కారణమైంది ఎకరాల భూములు, ఫామ్ హౌజులు, కార్లు, బంగరాలు, వ్యాపారాలు అన్నీ వచ్చేసినాయి. చంద్రశేఖరరావు గారికి 67 ఏళ్ళు, కేటీఆర్కు దాదాపుగా 45 ఏళ్ళు. ఓ 20 ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉండు కేసీఆర్ 30 ఏళ్ళ పైన. ఎప్పుడూ పెరగని ఆస్తులు 2014 ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అస్సలు ఊహించని విధంగా అంత వేగంగా పెరిగినాయి కదా. నిజంగానే ఏదన్నా వృత్తి నైపుణ్యం కానీ లేకపోతే వ్యాపార నైపుణ్యం కానీ తెలివితేటలతో వీళ్ళు సంపాదించి ఉంటే తెలంగాణలో దాదాపుగా యువత 60% ఉన్నారు, నిరుద్యోగంతో ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చిండ్రు. వాళ్ళకి నైపుణ్యం నేర్పితే కనీసం మీ అంత కాకపోయినా కనీసం లక్షాధికారులను అవుతారు కదా, కోటీశ్వరులు కాకపోయినా ఆ సక్సెస్ ఫార్ములా చెప్పాలి కదా. మరి అంటే నిన్ను ఎన్నుకున్నదే ఆ సక్సెస్ ఫార్ములా చెప్పాలని, లేకపోతే ఫామ్ హౌస్లో మీకు ఎకరా ₹1,00,00,000 ఆదాయం ఉంటే తెలంగాణ రైతాంగానికి అంతా ఫార్ములా చెప్తే ఎకరా కోటి పండిస్తే అందరు కోటీశ్వర్లు అయిపోతారు కదా. ఎందుకు చెప్తలేవు? తెలంగాణకి 2 లక్షల కోట్ల అప్పు, 11,000 కోట్ల వడ్డీ కడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితి చూస్తే ఏమనిపిస్తుంది మీకు? పూర్తిగా దివాలా తీసి, అంటే మీకు ఈ ఆఫ్రికా కంట్రీస్లలో చిన్న చిన్న దేశాలు దివాలా తీసిపోయి తిండికి లేకుండా, కొన్ని దేశాలలో ఒక బ్రెడ్ ముక్క కొనుక్కోవాలంటే కూడా రిక్షాలో సంచులలో నోట్లు తీసుకొని పోయిస్తే 2 బ్రెడ్ ముక్కలు ఇస్తుంది. అంటే నోటు విలువ పడిపోయి పూర్తిగా ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమై తినడానికి పరిస్థితులు లేక దేశాలు మొత్తం దివాలా ఎట్లయితే తీసినాయో మన రాష్ట్రాన్ని కూడా దివాలా దిశగా వేగంగా ప్రయాణిస్తుంది కేసీఆర్ నాయకత్వంలో. ఇప్పుడు మేము ఎంత చెప్పినా కూడా అది కొంతనే అర్థమవుతుంది, అర్థమయ్యే సమయానికి ఆలస్యం అవుతుంది. అంత అయిపోతుంది అంటారు మీరు? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ 5 ఏళ్లనే మనం చూసినాం కదా, ఇన్ని లక్షల కోట్ల అప్పులు. ఆయన అప్పు చేయడం కూడా గొప్పతనం అంటాడు. అంటే అప్పు అనేది తిరిగి పునరుత్పత్తి చేయడానికి పనికొచ్చే అత్యవసర పథకాల మీద అభివృద్ధి కోసం అప్పు చేసి పెడితే తప్పులేదు. కానీ అవసరం లేని వాటి మీద, ఉన్న వాటి మీదనే మళ్ళబెట్టి వారికి ఎక్కడెక్కడ కమిషన్లు వస్తే వాటి మీద అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి తన ఆస్తులు పెంచుకుంటుండు తప్ప ప్రజా ప్రయోజనము సున్నా ఉన్నది. కాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితుల వల్ల చంద్రశేఖరరావు గారు చేస్తున్న తప్పిదాలు చాలా ఉన్నాయి. అది ప్రజలకు అర్థమైన రోజు రజాకర్లకు ఏ రకమైన పరిస్థితులు వచ్చినాయో, అంటే ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని వదిలి పారిపోవాల్సిన పరిస్థితులు వచ్చిన కాసిం రిజ్వీ లాంటి వాళ్ళకు చంద్రశేఖరరావు గారి కుటుంబాన్ని కూడా అలాంటి పరిస్థితుల్లో ఉత్పన్నం కాబోతున్నాయి తెలంగాణ సమాజంలో. అప్పుల తెలంగాణ మీరు అంటున్నారు, వాళ్ళు మాత్రం అభివృద్ధి తెలంగాణ అని చెప్తున్నారు. మిషన్ భగీరథ కావచ్చు, రైతు బంధు కావచ్చు, మిగిలిన సంక్షేమ పథకాలన్నీ మమ్మల్ని మళ్ళీ అధికారానికి తెచ్చిపెట్టాయని చెప్తున్నారు కేసీఆర్. అంటే నేను అనేది అదే, కొన్నిసార్లు భ్రమలు కలిగించగలుగుతాం మనం. కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది 2 లక్షలు రుణమాఫీ చేస్తాం రైతు, కానీ ప్రజలు ఎందుకు విశ్వసించలేదు? అంటే విశ్వసించడం అనే దానికంటే కూడా నిన్న జరుగుతున్న చర్చలు మీకు తెలుసు కదా. ఇప్పుడు నా నియోజకవర్గం ఉంది, ప్రజలు ఓడించారు, నన్ను ఏమన్నా పోలీసులు ఓడించిండు, చంద్రశేఖరరావు ఓడించిండు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు, అక్రమ నిర్బంధాలు జరిగినాయి, లేకపోతే ఎన్నికల ఉల్లంఘనలు జరిగినాయి, అన్నీ జరిగినాయి. ఇట్లానే మిగతా నియోజకవర్గాలలో కూడా విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టడం కానీ, విపరీత ధోరణులతో కానీ అదిరిచ్చో బెదిరిచ్చో చాలామంది మీద అక్రమ కేసులు పెట్టి ఈ రకంగా తను గెలిచినా అని అనిపించుకున్నాడు. సరే, తాత్కాలికంగా చంద్రశేఖరరావు గారికి ఇది సంతోషాన్ని ఇవ్వచ్చు, లేదా ప్రయోజనం చేకూరవచ్చు, కానీ దీర్ఘకాలికంగా ఇది సమాజానికి చాలా తీరని నష్టం చేకూరుస్తుంది. మీ మాజీ బాస్ చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయిందని కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంటుంది. దీన్ని మీరు ఏకీభవిస్తున్నారా? ఇప్పుడు అదే నిజమైతే ఖమ్మం జిల్లాలో పిసిసి ప్రెసిడెంట్ గారు, సిఎల్పి గారు వీళ్ళందరూ కూడా ఓడిపోయి ఉండాలి కదా. అవన్నీ గెలిచినాం కదా. ఖమ్మం జిల్లాలో 1 సీటు తప్ప అన్ని సీట్లు గెలిచినాం కదా. ఇప్పుడు పొత్తు పెట్టుకోవట్లేదంటే దాన్ని అంగీకరించినట్లే కదా. ఇప్పుడు నేనేమంటున్నంటే పొత్తులు, అప్పటి పరిస్థితులు, రాష్ట్ర ఎన్నికలు వేరు, జాతీయ ఎన్నికలు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 కలిసి వచ్చినాయి. ఆ రాష్ట్రంలో పొత్తు పెట్టుకోకుంటే ఈ రాష్ట్రంలో పొత్తు పెట్టుకుంటే రేపు చర్చ ఏ దిశగా జరుగుద్ది? ఆ రోజు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా ఎన్నికలు వచ్చినాయి కాబట్టి పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు 2 రాష్ట్రాలలో ఎట్ ఏ టైం ఎన్నికలు వచ్చినాయి.
ఇక్కడ పెట్టుకొని అక్కడ పెట్టుకోకపోతే ఇక్కడికి వచ్చి సమర్థించి అక్కడికి పోయి విమర్శించే పరిస్థితి వచ్చిందనుకో కొంత గందరగోళం ఏర్పడుతుంది ఓట్లల్లో. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల గందరగోళం సృష్టించొద్దని మిగతా పరిస్థితుల వల్ల పార్టీ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. ఎందుకంటే పార్టీ అంతర్గతంగా చర్చించుకొని నిర్ణయాలు తీసుకుంటుంది. దాని పరిస్థితిని బట్టి ఎదురుగుండే ఆటగాళ్ళని బట్టి నిర్ణయం జరుగుతుంది, పొత్తులైనా ఏదైనా. సో నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీని బాగా తిట్టిన రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉండి అదే పార్టీని పోడాల్సిన పరిస్థితి కనిపిస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? నేను అనేది ఏంటంటే ఏది చేసినా కూడా ప్రజల కోసం, ప్రజల పక్షాన నిలబడడం కోసమే. నేను తెలుగుదేశంలో, నేను ఇండిపెండెంట్గా గెలిచి తెలుగుదేశంలో పోయినప్పుడు అదేం పాలకపక్షం కాదు, ప్రతిపక్షమే, కష్టాలలో ఉండే. నేను 10 ఏళ్ళు తెలుగుదేశం, 12 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో పోరాటం ప్రతిపక్షంలోనే చేసిన. అక్కడి నుంచి నేను కాంగ్రెస్లోకి వచ్చిన కూడా ప్రతిపక్షంలో ఉండి చంద్రశేఖరరావు గారు అన్ని రూపాలలో దాడులు చేస్తున్న సందర్భంలో ఇక్కడికి వచ్చిన. ఇక్కడ కూడా నేనేం ఉన్న పదవి వదులుకొనే వచ్చిన, కానీ ఇక్కడేం పదవి తీసుకోలే. సో నా మార్పు అనేది కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో భాగంగానే కాంగ్రెస్లోకి రావడం జరిగింది. 15 ఏళ్ళుగా పోరాటం చేస్తూనే ఉన్నారు రేవంత్ రెడ్డి. ఏమనిపించలేదా ఇప్పుడు వరకు అధికారం రాలేదు ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారని? వాజ్పేయి గారు ప్రధానమంత్రి కావడానికి 45 సంవత్సరాలు పోరాటం చేశారు. అంటే రేవంత్ రెడ్డి కూడా 45 సంవత్సరాలు పోరాటం చేస్తారు. ఏంటంటే అధికారమే లక్ష్యంగా చేయడం లేదు, ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా మేము పోరాటం చేస్తున్నాం. అధికారం అనేది సమస్యల పరిష్కారం కోసం వచ్చే ఒక అవకాశం మాత్రమే. మేము దానివల్ల ఏదో ఆదాయం వస్తుందనో, దానివల్ల ఏదో మన ఉన్న పలంగా మన హోదా ఏదో పెరిగిపోతుందనో అట్లాంటి తాత్కాలికమైన ప్రయోజనాల మీద నాకు ఎప్పుడూ దృష్టి లేదు. ఎప్పుడు కూడా నేను పాలకం పక్షం వైపు చూడలేదు. ఎందుకంటే ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళు ఉండాలని బలంగా విశ్వసించేవాడిని. ప్రజాస్వామ్యము స్ఫూర్తే పాలకపక్షం, ప్రతిపక్షం. ప్రతిపక్షమే లేకుండా అందరూ పాలకపక్షంలో చేస్తే రాచరికం అవుతుంది. అది ఒక రాజు, సామంత రాజులు, కింద మంత్రులు, అంటే ఇక ఎంత తంత్రాలు అన్నీ పెట్టుకొని. మీ పార్టీలో సీనియర్ నేతలే ఈ పార్టీ దాటి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సబితేంద్ర రెడ్డి కావచ్చు, కార్తిక్ రెడ్డి కావచ్చు, సుధీర్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా క్యూ కట్టారు టీఆర్ఎస్ పార్టీ వైపు. ఏమనిపిస్తుంది మీకు? వాళ్ళు అంత సీనియర్లో వెళ్ళిపోతుంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనిపిస్తుంది? ఇప్పుడు చెరువులో పాత నీళ్ళు పోతుంటే కొత్త నీళ్ళు వస్తుంటాయి. ఇది సహజ ప్రక్రియ. కొన్నిసార్లు ఈ మార్పులు, పరిణామాలు కొత్త అవకాశాలకు దారితీస్తుంది. కాబట్టి వీటి గురించి ఏం మనం పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తాత్కాలికంగా కొంత పార్టీకి ఇబ్బందులు జరిగినా దీర్ఘకాలికంగా ప్రయోజనం కూడా చేకూరుతుండొచ్చు. సో మీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ చెప్తున్నారు, గత ఎన్నికల్లో మేము కేవలం ఈవీఎం ట్యాంపరింగ్ల వల్ల ఓడిపోయాము, అలాగే అధికార దుర్వినియోగం వల్ల ఓడిపోయామని చెప్తున్నారు. దాంతో మీరు ఏకీపిస్తారా? నేను అనేది ఏంటంటే వారు లోతుగా విశ్లేషించి చెప్పి ఉంటారు. పిసిసి అధ్యక్షుడు చెప్పిన తర్వాత మిగతా ఏ కార్యకర్త కూడా దాంతో విభేదించాడు. కొడంగల్లో చాలా పరిణామాలు జరిగినాయి. నేను ఆల్రెడీ ఆ పరిణామాల మీద హైకోర్టులో కేసు వేసిన, ఎలక్షన్ పిటిషన్ వేసిన, నోటీసెస్ కూడా సర్వ్ అయినాయి, కోర్టులనే తేలబోతుంది. కాబట్టి ఇక కొడంగల్లో జరిగిన పరిణామాలే అన్ని దగ్గర జరగాలని లేదు. రకరకాల వాళ్ళకు రకరకాల సమస్యలను ఎదుర్కొన్నారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల పరిస్థితులను బట్టి వాళ్ళు కేసులు ఫైల్ చేస్తున్నారు, వాళ్ళు పోరాటం చేస్తున్నారు. మల్కజ్గిరిలో రేవంత్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి? ప్రశ్నించే గొంతు ఉండాలి. రాష్ట్రంలో ప్రతిపక్షం ప్రజల తరఫున ఉండాలి. కేంద్రంలో పాలకపక్షంగా ఈ ప్రాంతానికి నిధులు తేగలగాలి. హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్ ఎట్లా అభివృద్ధి చెందిందో మల్కాజ్గిరి ప్రాంతాన్ని కూడా 4వ పట్టణంగా అభివృద్ధి చేయాలంటే ఒక బలమైన గొంతు ఉండాలి. పేరుకే అది హైదరాబాదులో ఉంది, కానీ వసతుల విషయంలో మారుమూల గ్రామాల కంటే కూడా వెనుకబడి ఉన్నది. స్మార్ట్ సిటీగా మారాలన్నా, అభివృద్ధి మల్కాజ్గిరి వైపు రావాలన్నా, కంటోన్మెంట్ రోడ్డు విషయం పరిష్కారం కావాలన్నా, రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు రావాలన్నా, ఆ ప్రాంతంలో తాగునీటి సమస్య కంటోన్మెంట్లో 7 రోజులకు ఒకరోజు కూడా నీళ్ళు వస్తలేవు ఈ రోజుకు కూడా. ఇలాంటి సమస్యలకు హైదరాబాదులో 7 రూపాయలకు వస్తే 13 రూపాయలు అక్కడ కట్టాల్సి వస్తుంది గలానికి. సో ఇట్లా చాలా సమస్యలు అక్కడ కొట్టుమిట్టాడుతుండ్రు. అక్కడ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఇలాంటివి చెప్తే అసలు ప్రాథమిక వసతులు కూడా ఆ ప్రాంతంలో లేవు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తాయి. ఎందుకంటే ఇది అర్బన్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. కాబట్టి అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో మనం సమర్థవంతమైన వాదన వినిపించడమే కాకుండా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు సబ్మిట్ చేయడం ద్వారా టైమ్ అండ్ అగైన్ వాటి వెనకాల పడితే వస్తాయి. సో అక్కడ ఉన్న వాళ్ళు వ్యాపకాలతోనో వ్యాపారాలతోనో మునిగి తేలుతుంటే ప్రజలకు ప్రయోజనం ఉండదు. అందుకే ఆ ప్రాంతం ప్రజలు, విజ్ఞులు, చదువుకున్నోళ్ళు ఖచ్చితంగా సమర్థవంతమైన నాయకత్వానికి మద్దతు ఇస్తారని నేను భావిస్తున్నాను. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం చాలా గడ్డు పరిస్థితి కనిపిస్తుంది. సో మళ్ళీ మల్కజ్గిరి నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు.
సో ఇంత కాంగ్రెస్ పార్టీ ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు, పార్టీ నిస్తేజంలో ఉన్నప్పుడు, కార్యకర్తలందరూ నిరుత్సాహంగా ఉన్న పరిస్థితిలో రేవంత్ రెడ్డి మళ్ళీ రిస్క్ చేస్తున్నారు అనిపించట్లేదా మీకు? ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా రిస్క్ ఏముంటుంది? పార్టీ ఆదేశాలు ఇస్తే ఆదేశాల ప్రకారం పనిచేయాల్సిందే. 94లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రతిపక్ష హోదా కూడా లేదు. కానీ 2004లో 2009లో అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదు, ప్రతిపక్షం కొత్త కాదు, గెలుపు కొత్త కాదు, ఓటమి కొత్త కాదు. ఓడిపోతే కుంగిపోవడం, గెలిస్తే ఉప్పొంగిపోవడం అనేది నాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు. ఏది చేసినా కూడా ప్రజల కోసం ఒక బాధ్యతతో చిత్తశుద్ధితో చేస్తున్న పోరాటం. ఇది ఎన్నికలలో పోటీ కాదు, కేసీఆర్ రాచరిక పోకడల మీద పోరాటం. ఈ పోరాటంలో నేను ఇష్టపడే పోరాటం చేస్తున్నాను. నాకు ఇష్టం లేదు, నేను ఇంట్లో పండుకుంటా అంటే ఎవరేం పిలిచి దండయ్యారు కదా. సో ఈ పోరాటంలో కష్టం ఉన్నా కూడా కష్టాలలో కూడా ఆనందాన్ని ఎత్తుకొని ఒక పట్టుదలతో పోరాటం చేస్తున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. 135 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ఉనికే లేకుంటే చేస్తే, చంద్రశేఖరరావు గెలవాలనే ప్రయత్నం చేసినా, కాంగ్రెస్ను ఓడగొట్టాలని ప్రయత్నం చేసినా నేనేం అనుకునేవాడిని కాదు. కానీ ఆ పార్టీనే లేకుంటే చేయాలని ఒక చాలా కిరాతకంగా వ్యవహరిస్తున్నాడు. ఈ వ్యవహారాన్ని నిలువరించకపోతే ఇది సమాజానికే చెడు జరుగుతుంది. కాబట్టే మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకు చేస్తున్న విజ్ఞప్తి ఒకటే, ఇక్కడ ఓడిపోయినంత మాత్రాన్ని కేసీఆర్ పదవేం పోదు. ఇక్కడ గెలిస్తే కేసీఆర్ ప్రధానమంత్రి అయ్యేది లేదు. ఆయన 16 మంది కావాలని అడుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 16 మంది ఆయన దగ్గర ఉండరు. 16 మంది ఉన్నా కూడా ఏం సాధించలే. రేపు కూడా ఆయన 16 మంది గెలిచినా ఆయన సాధించేది ఏమీ లేదు. 2 ఎంపీలతో నేను తెలంగాణ తీసుకొచ్చానని చెప్తూ ఉన్నారు ఆయన. ఇప్పుడు చెప్పుకోవడానికి ఏదైనా చెప్పుకోవచ్చు, కానీ 2 ఎంపీలతో తెలంగాణ తెచ్చినాను ఆయన. 16 మంది ఎంపీలతో కాళేశ్వరానికి జాతీయ ప్రాజెక్టు తీసుకురాలేదు, బయ్యారం ఉక్కు కర్మాగారం తీసుకురాలేదు, కాజిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకురాలేదు, ట్రైబల్ యూనివర్సిటీ తీసుకురాలేదు, ఐటీఐఆర్ కారిడార్ 50,000 కోట్లతో 5 లక్షల ఉద్యోగాల కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన దానికి నిధులు తీసుకురాలేదు. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ఏ ఒక్క హామీని కూడా ఈ 5 సంవత్సరాలలో అమలు చేయించలేదు. అంటే కేసీఆర్ శక్తి కోల్పోయిందని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆనాడు ప్రజా ఉద్యమాన్ని ఇద్దరున్న చట్టసభలల్లో గొంతెత్తి వినిపించిండు కాబట్టి ఆ సమస్యకు ఒక పరిష్కారం దొరికింది. ఇప్పుడు అదే ఉదాహరణ చెప్తున్నా నేను. ఈ ప్రాంతం నుంచి ప్రతిపక్షంలో, అంటే కేసీఆర్ పాలకపక్షం కాబట్టి ప్రతిపక్షంతో కొంతమంది ఉన్నా మేము సమస్యలు లేవనెత్తుతాం. ఒకవేళ కేసీఆర్ కేంద్రంతో ఎక్కడైనా లాలూచి పడ్డా, లేకపోతే ఇంకెక్కడైనా కేసీఆర్ లాలూచి పడ్డా, మేమందరం కూడా ఖచ్చితంగా అంశాలను లేవనెత్తి ప్రస్తావించి వాటికి పరిష్కారం చూపిస్తాం. ఇవన్నిటిని కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారని మీరు చెప్పారు. సో ఇప్పుడు ఎన్నికల్లో కూడా, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మళ్ళీ టార్గెట్ చేస్తారు, మళ్ళీ ఇబ్బందులు పెడతారు అని ఏమన్నా అనిపిస్తుందా మీకు? మీరే చెప్తున్నారు, మీరే చూసిండ్రు. ఇప్పుడు ఆయన చేసే ప్రయత్నాలు అన్ని రకాలుగా చేస్తాడు. నేనేం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. 42కి ఇప్పుడే అఫిడవిట్, ఎన్నికల నామినేషన్కి అఫిడవిట్ చూసి సంతకాలు పెట్టినా 42 కేసులు ఉన్నాయని వచ్చింది. కొన్ని నిన్న మన కొట్టేసిండ్రు. 40-50 కేసులు 4 ఏళ్లలో పెట్టిండు కేసీఆర్ అని అంటే ఏ రకమైన ఒత్తిడి ఉందో మీరే అర్థం చేసుకోరు. కాబట్టి వీటన్నిటికీ కేసులు పెడితే భయపడి లొంగిపోవడం అనేది ఏం జరగదు. పోరాటం నిరంతరం ఉంటుంది. కేసీఆర్ ఎందుకు రేవంత్ రెడ్డి అంటేనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కేసీఆర్కు రేవంత్ రెడ్డికి కేసీఆర్కి ఉన్న వ్యక్తిగత ఏమైనా వైరం ఏమైనా ఉందా? ఓటు కేసు ఒకటైనా ఇంకేమైనా ఉన్నాయి? అది కాకపోతే నేనేమంటున్నా అంటే కేసీఆర్కు నేనని కాదు, ప్రశ్నించే ఏ గొంతు ఇష్టం లేదు. ఎందుకు దేశని చిన్నమలయ్యని దెబ్బతీసిండు, ఎందుకు ఆలే నరేంద్రని దెబ్బతీసిండు, ఎందుకు విజయశాంతి గారిని దెబ్బతీసిండు, ఎందుకు రవీంద్ర నాయకుని దెబ్బతీసిండు అంటే సొంత పార్టీలో కానీ బయట కానీ తను చేస్తున్న తప్పులను ఎవరైనా వెత్తి చూపితే కేసీఆర్ సహించడు. కేసీఆర్కు ఒక రకమైన రాచరికపు మనస్తత్వం ఉంది. ఆయన రాజు, మిగతా వాళ్ళంతా బానిసలు అనుకుంటాడు. సో ఈ రాచరికపు మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ప్రశ్నించే గొంతును సహించరు. కాబట్టి నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి కేసీఆర్ నా మీద కక్ష కట్టిండు. అదే నేను ప్రశ్నించకుండా మా ఇంట్లో నేను పడుకున్నాను అనుకో, అసలు ఏమీ అనడు. కాబట్టి కేసీఆర్ మనస్తత్వమే అలాంటిది, ప్రశ్నించే వాళ్ళని అణచివేయడం అనే మనస్తత్వంతో ఉన్నాడు. నన్ను పక్కన పెట్టాను. కోదండరామ్ గారి మీద ఎందుకు ఇన్ని రకాలుగా దాడి చేసిండు, చుక్కారామయ్యని ఎందుకు అరెస్ట్ చేసిండు, హరగోపాల్ను, వరవర్రావులను వీళ్ళందరిని ఎందుకు ఈడ్చుకొని పోతున్నాడు, విమలక్క మీద తెలంగాణ ఉద్యమంలో సమైక్య రాష్ట్రంలో కూడా కేసులు రాలే, కానీ ఇప్పుడు ఆఫీసు సీజ్ చేసి దాడులు చేసి అక్రమ కేసులు పెట్టిండ్రు కదా, ఎందుకు పెట్టిరు వాళ్ళందరి మీద? సో ఈరోజు కోదండరామ్ గారి మీదైనా, రేవంత్ రెడ్డి మీదైనా, హరగోపాల్ గారి మీదైనా, విమలక్క మీదైనా పెడుతున్న కేసులన్నీ కూడా
చేస్తున్న అక్రమ నిర్బంధాలన్నీ కూడా కేసీఆర్ తప్పిదాలను మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఈ రకమైన ఒత్తిడికి పాల్పడుతున్నాడు కేసీఆర్. కానీ ఈ ఒత్తిడులను అధిగమించి ప్రజల తరఫున ఖచ్చితంగా పోరాటం చేయడం జరుగుతుంది. సో 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత కేటీఆర్కి పట్టాభిషేకం చేస్తామని చెప్తూ ఉన్నారు, జరుగుతున్న ప్రచారం కూడా కనిపిస్తుంది. దీనిపైన మీ రియాక్షన్ ఏంటి? అంటే నేను అనేది ఏంటంటే మనకు చాలా కోరికలు ఉంటాయి. నేను మొదలే చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా, మనకు చాలా రకరకాల కోరికలు ఉంటాయి. మనం ఏం సంపాదించినా మనం మన పిల్లలకే ఇచ్చుకోవాలనుకుంటాం కదా, అది సహజ ప్రక్రియ. సో కేసీఆర్ సంపాదించిందంతా ఆయన కొడుకు కేటీఆర్కే ఇవ్వాలనుకుంటున్నారు. అది పదవి కావచ్చు, పైసలు కావచ్చు, ఏవైనా కావచ్చు అని రేవంత్ రెడ్డి కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారా? కర్మ సిద్ధాంతం అనను, చాలామందిని చూసిన కాబట్టి విషయాలు చెప్తున్నాను. ఇప్పుడు మేము అందరం ఏం చేయలేమని అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి మీద కేసులు పెట్టినా, ఉత్తమ్ కుమార్ రెడ్డిని అట్లా చేసినా, ఇంకొక ఆయన ఇట్లా చేసినా, మోడీని మాయమాటలతో మభ్యపెట్టినా, లేకపోతే రాహుల్ గాంధీని తిట్టినా, ఇట్లా ఇట్లా రకరకాలుగా అనుకుంటుండు కదా. నిజంగా మనుషులు ఏమి చేయలేరు అని మనిషి విర్రవీగినప్పుడు ప్రకృతి అనేది తన పాటికి తను ఒక పని చేస్తుంది. సో ఇది కానప్పుడు అది జరుగుతుంది. సో ఇదా అదా అనేది చూడాలి. కేసీఆర్ మీద కావచ్చు, కవిత మీద కావచ్చు, లేకపోతే కేటీఆర్ మీద కావచ్చు, మీరు ఘాటైన విమర్శలు చేస్తారు. సో గత ఎన్నికల్లో కూడా మీరు ఘాటైన విమర్శలు చేశారు. కేసీఆర్ని ఫామ్ హౌస్కి పరిచయం చేస్తా, కేటీఆర్ మళ్ళీ అమెరికా వెళ్ళిపోవాల్సిందే, అమెరికా పారిపోయేటట్లు చేస్తా, లేకపోతే నేను కొడంగల్లో నేను గెలవకపోతే రాజకీయ సన్యాసం చేస్తా, ఇట్లాంటి కామెంట్స్ అన్నీ చేశారు మీరు. సో ఇప్పుడు అవన్నీ తప్పు అని అనిపిస్తుందా మీకు? ఎందుకు చేశాను ఏమంటలేను, నేను ఆ పోరాటంలో ప్రక్రియలో భాగమే. ఇది కేటీఆర్కి నేను సవాల్ విసిరినా, నువ్వు ఒప్పుకో అని. కేటీఆర్ ఒప్పుకోలేదు, మాట్లాడలేదు, దాని గురించి స్పందించాలి. నేను చెప్పిన నీకు 24 గంటలు టైం ఇస్తున్నా, దీని మీద స్పందించాలి నువ్వు అని. ఇప్పుడు మా పోరాటం కానీ మా ఎన్నికలు కానీ మాకు వ్యక్తిగతంగా ప్రయోజనాన్ని చేకూర్చడం కోసం చేస్తలేం. మేము ప్రజల కోసమే చేస్తున్నాం. ప్రజలు కావాలనుకుని ప్రజలు ఉండాలనుకుంటుంటాం. లేకపోతే మాకు మంచి కుటుంబం ఉంది, ఆర్థిక స్తోమత ఉంది, అన్నీ ఉన్నాయి. దేనికోసం తాపత్రయపడాలి? ప్రజల గౌరవం కోసం, ప్రజలలో కొంత అభిమానం సంపాదించుకున్నాం కాబట్టి, ప్రజలు ఇప్పటివరకు ఇన్ని అవకాశాలు ఇచ్చారు కాబట్టి, గెలిచినా ఓడినా ప్రజలనే ఉండి పోరాటం చేస్తున్నాం. గెలిస్తే ఉప్పొంగేది లేదు, ఓడిపోతే ఏదో దుఃఖంతో కుంగిపోయేది లేదు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్, తెలంగాణ తెచ్చిన కాంగ్రెస్ సాక్షాత్తు సోనియా గాంధీ వచ్చి మేడ్చల్లో సభ పెడితే ఓట్లు అడితే తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఒక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు చెప్పండి. ఇప్పుడు చంద్రశేఖరరావు గారు 2004లో తెలంగాణ తెస్తాన తిరస్కరించారు, 2008లో ఉప ఎన్నికలలో తిరస్కరించారు, 2009లో 50 సీట్లు వాడితే 10 సీట్లతోనే గెలిచిండు, 2014లో అదే రకమైన పరిస్థితులు. ఇన్నిసార్లు తెలంగాణ కోసం అన్నీ నేను చేస్తున్నా, నా ప్రాణాలను సైతం లెక్క చేయలే, పులి నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినాను కేసీఆర్ కథలు చెప్పినప్పుడు కూడా 3 సార్లు ఓడగొట్టిరు. ఆయన నిలబడే సీట్లలో చాలా దాంట్లో డిపాజిట్లు రాలే. ఆనాడు అదే అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు అడిగిన ఈటెల రాజేందర్ 52 సీట్లు నిలబడితే 10 గెలిచినవు, తల ఎక్కడ పెట్టుకుంటావని అడిగిండు. ఎక్కడ పెట్టుకుంటాడో ఇప్పటివరకు చెప్పలేదు ఈటెల రాజేందర్ గారు సమాధానం. ఆయన కాకుండా కేసీఆర్ కూడా చెప్పలేదు ఎక్కడ పెట్టుకుంటాడో తలకాయ. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఖాళీ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. 130 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇలాంటి తప్పిదాలు ఎందుకు చేస్తుంది? వేసే ప్రతి స్టెప్ రాంగ్ స్టెప్పేగా కనిపిస్తుంది ప్రజలకి. కొన్నిసార్లు విశ్వసించట్లేదు తెలంగాణ ఇచ్చినప్పటికి కూడా. ఇప్పుడు నేను అనేది ఒకటే, ఒకసారి ఒక అపోహ ఒక వ్యక్తి కల్పించినప్పుడు కొంతకాలం ఇట్లుంటుంది. అప్పుడప్పుడు మనకు దొంగ స్వాములు వస్తుంటారు, కొంతమంది భక్తులను మభ్యపెడుతుంటారు, చూమంతర్లు చేస్తుంటారు, ఇట్లా అంటారు, లింగాలు తీస్తుంటారు, ఇట్లా అంటారు, కుంకుమ తీస్తుంటారు, ఇట్లా అంటారు, ఇది చేస్తారు. కొంతకాలం అది కూడా నడుస్తుంది. ఆ తర్వాత ప్రజలకు తెలిసిన తర్వాత చితకబాస్తారు. ఇప్పుడు దొంగ బాబా లాగా కేసీఆర్ బాబా కూడా ఇట్లా ప్రజల్ని తెలంగాణలో అట్లా చూమంతర వ్యవహారంలో కొంతకాలం నడుపుతుండు. ఇదంతా కూడా కనికట్టు. ఆ కనికట్టు కేసీఆర్ చెప్తున్నారు 60 సంవత్సరాల కాంగ్రెస్ దరిద్రాన్ని నేను 5 ఏళ్లలో పూర్తి చేయలేను, 5 ఏళ్లలో బాగు చేయలేను, బంగారు భవిష్యత్తు రావాలంటే మరికొంతకాలం నాకు సమయం ఇవ్వండి అని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడే పుట్టిన పిల్లవాడు పాకుతాడు, పరిగెడతాడు, అప్పుడే పరిగెడతాడు అని కూడా చెప్తున్నారు. దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? కేసీఆర్ వాదనలో డొల్లతనం ఉందని అర్థం చేసుకోవాలి. ఇప్పుడే పుట్టిన పిల్లగాడు సర్ప్లస్ కరెంటు తెస్తాడా? ఇప్పుడే పుట్టిన పిల్లగాడు సర్ప్లస్ బడ్జెట్ స్టేట్ కింద మారుస్తాడా? ఇప్పుడే పుట్టిన పిల్లగాడు నాగార్జున సాగరు, శ్రీశైలము, శ్రీరామ్ సాగరు, జూరాల, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ కడతాడా? ఇప్పుడే పుట్టిన పిల్లగాడు ఔటర్ రింగ్ రోడ్ వేస్తాడా? ఇప్పుడే పుట్టిన పిల్లగాడు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టగలడా? ఇప్పుడే పుట్టిన పిల్లగాడు ఐటీ కంపెనీ తేగలడా? ఇప్పుడే పుట్టిన పిల్లగాడు హైటెక్ సిటీని నిర్మించగలడా? ఇవన్నీ ఎవరు చేసిరు? అసలు రాష్ట్ర విభజన రోజు తెలంగాణ ఇచ్చినప్పుడు మిగులు రాష్ట్రం 16,000 కోట్లతో, ఈ 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ లోటు బడ్జెట్ నీ చేతులకు వచ్చిన తర్వాత 5 ఏళ్లలో లోటు బడ్జెట్ అయింది. దీనికి కారణం చెప్పమని అడుగుతున్నాం. అది చెప్పకుండా ఇవన్నీ ఊకదంపుడు పని. అసలు ఎంతకాలం చెప్తాడు? కొంత 2 లక్షల కోట్లు అప్పు అయిపోయింది, తెలంగాణ అధోగతి పాలైపోతుంది, పాతాళానికి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది, ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నేను అనేది అదే. ఇప్పుడు
ఇప్పుడు కోదండరాం ఉద్యమం అప్పుడు చాలా తీయగున్నాడు, బంగారు ముద్దోలేగా అనిపించిండు. ఇప్పుడు చాలా సేదైపోయిండు, చాలా ద్వేషం చూపిస్తున్నాడు. ఎందుకు ఇంత మార్పు ఎందుకు వచ్చింది కేసీఆర్లో? రేవంత్ రెడ్డి అంటే రాజకీయంగా ఏదో కోరికుందో, లేకపోతే కేసీఆర్ను తిట్టిండో, మా ఇద్దరి మధ్యలో వైషమ్యాలు ఉన్నాయని అనుకుందాం కాసేపటికి. కోదండరాం నుంచి గద్దరు, విమలక్క, కృష్ణమాదిగ, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, చివరికి శంకరమ్మ, శ్రీకాంతాచారి తల్లి, వీళ్ళందరినీ మొదలు పెడితే జయశంకర్ కుటుంబం, వీళ్ళందరూ ఎందుకు కేసీఆర్తో విభేదిస్తున్నారు అంటే కేసీఆర్ వాదనలో డొల్లతనం ఉందన్న సంగతి మీరు అర్థం చేసుకోండి. కేసీఆర్ అబద్ధాలను అందంగా అతికిచ్చినట్టుగా చెప్పగలుగుతున్నాడు. ఆయనకు వచ్చిన మాటల్ని అన్ని రకాలుగా మార్కెటింగ్ కోసం వాడుతున్నాడు. ఇవాళ రేపు సాంకేతిక నైపుణ్యంతో మాటలు అమ్ముకుంటున్నాడు కేసీఆర్. ప్రపంచంలో టేబుల్ అమ్మేటోళ్ళని చూసినాం, కుర్చీలు అమ్మేటోళ్ళని చూసినాం, పూలు అమ్మేటోళ్ళని చూసినాం, కట్టెలు అమ్మేటోళ్ళని చూసినాం. మాటలు అమ్మేటోడు ఒకడే కేసీఆర్ ఉన్నాడు. అసలు ఇంత నైపుణ్యం, ఇంత తెలికల్లోని మళ్ళీ నేనైతే చూడలే. మాటలతోనే బతకడం, మాటలు అమ్మి బతకడం అనేది కేసీఆర్ నుంచి నేర్చుకోవాల్సిందే. మల్కజ్గిరి ఓటర్లకి ఫైనల్గా మీరు ఏం చెప్పబోతున్నారు? నేను అనేది ఒకటే, ఈ ప్రజల తరఫున ప్రజా గొంతుగా నిలబడాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ప్రతిపక్షమే లేకుండా కేసీఆర్ చేస్తున్న కుట్రల్ని తిప్పికొట్టాల్సింది ప్రజలే. ఇవాళ వ్యవస్థల్ని మొత్తం ఉల్లంఘించి కేసీఆర్ గెలవాలనుకుంటుండు. ఇది మనం అనుమతిస్తే రేపు భవిష్యత్తులో మనం సంపాదించుకున్న, లేకపోతే మనం కష్టపడి కూడేసుకున్న ఆస్తిపాస్తులను కూడా మనం ప్రశాంతంగా మనం కానీ మన పిల్లలు కానీ అనుభవించలేరు. వీటన్నిటికి కూడా రక్షణ కలగాలంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటేనే ప్రతిపక్షం ఉండాలి అని. ప్రతిపక్షమే లేకుండా చేసి తనలో కలుపుకొని రాచరికపు పోకడలకి కేసీఆర్ తీసుకెళ్తున్నాడు. కాబట్టి నిలవరించగలిగిన వాళ్ళు, వాటి పట్ల గట్టిగా మాట్లాడగలిగిన వాళ్ళు అనేటోళ్ళు క్షేత్రస్థాయిలో బ్రతికుండాలి. ఈరోజు ఒకవేళ ఊహించంది ఏదైనా జరిగినా నాకు వచ్చే నష్టానికంటే సమాజానికి వచ్చే నష్టం ఎక్కువ. కాబట్టి విచక్షణతో ఆలోచన చేసి ఓటేసే ముందర ఒక్క నిమిషం ఆలోచన చేయండి. మేము ఎవరికి వేస్తున్నాం, ఎందుకు వేస్తున్నాం, ఎవరు సమర్థుడు, ఎవరు ప్రజల సమస్యల్ని పరిష్కరించగలడు, ఎవరు చట్టసభల సమస్యల్ని లేవనెత్తి మాట్లాడగలడు. కాబట్టి ఆ దిశగా ఎవరు సమర్థులైతే వాళ్ళకి ఓటు వేయాల్సిందిగా నాకు అవకాశం ఇస్తే ఇక్కడ ప్రతిపక్షంగా పనిచేస్తా, ఢిల్లీలో పాలకపక్షంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. కాబట్టి ఆ ప్రాంత అభివృద్ధి కోసం, సమస్యల పరిష్కారం కోసం కంటోన్మెంట్ బోర్డు, రోడ్ల విషయం కావచ్చు, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జులు కావచ్చు, లేకపోతే స్మార్ట్ సిటీ కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, మల్కాజ్గిరిని ఒక పట్టణ ప్రాంతంగా ఎట్లయితే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అభివృద్ధి చెందిందో ఆ స్థాయిలో మల్కాజ్గిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్న నన్ను ఆశీర్వదించి పంపిస్తే తప్పకుండా ప్రజల కోసం నిరంతరం అందుబాటులో ఉంటాను. నాకు వేరే పనే లేదు, కుటుంబ బాధ్యత కూడా లేదు. సో 24 గంటలు వాళ్ళ అందుబాటులో ఉంటా, వాళ్ళని కలుస్తుంటా, వాళ్ళ సమస్యలు అడుగుతుంటా, వాళ్ళ సమస్యలకు తక్షణ పరిష్కారం చూపిస్తుంటా, పరిష్కారంగానే సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తుంటా. కాబట్టి అందుబాటులో ఉండి మీ సమస్యల పరిష్కారం కోసం పనిచేసి నన్ను ఆశీర్వదించండి. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కార్యక్రమాలు చేపడతా. ప్రజాసేవ చేయడానికి ఇక్కడికి వచ్చానని మల్కజ్గిరి ఓటర్లు తాను గెలిపిస్తే ఢిల్లీలో తన వాణి వినిపిస్తానని, ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే తాను రాజకీయాలకు వచ్చానంటున్నారు రేవంత్ రెడ్డి. ఇది వాళ్ళ వ్యూ పాయింట్. చూస్తున్నానండి 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.